తనింకా నాకు దూరం కాలేదని అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుందో. మీ మధ్యన ఏం జరిగిందని నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ నిన్ను చూస్తుంటే నా లైఫ్లో నాకు జరిగిన సిచ్యువేషన్ గుర్తొస్తుంది. అది నీతో షేర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ షేర్ చేసుకోవడానికి నేను రైట్ పర్సన్ అని అనుకుంటే యూ కెన్ షేర్ విత్ మీ సార్. ఏం లేదు కృష్ణ, నేను నీలాగే ఒక అమ్మాయిని లవ్ చేశా. ఇన్ఫ్యాక్ట్ తను కూడా నా టీం మెంబరే. తను నా మీద ఎంత లవ్ చూపించినా నేను చాలా కేర్లెస్గా ఉండేవాడిని. ఎక్కడో తెలియని కాన్ఫిడెన్స్ తను నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళదని. ఫైనల్లీ షీ లెఫ్ట్ మీ. నేను ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. కొన్నిసార్లు అనిపిస్తుంది కూర్చొని మాట్లాడుకొని ఉంటే సార్ట్అవుట్ అయ్యేదేమో అని. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఎందుకో ఈ విషయం నీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్పాను. ఇట్స్ ఓకే సార్. ఆ తర్వాత మీరు ఎవరిని లవ్ చేయలేదా? చేశాను, చేస్తూనే ఉన్నాను తను వదిలిపోయిన మెమరీస్ని. ఐ అండర్స్టూడ్ సార్. ఎనీవే కృష్ణ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. థ్యాంక్ యూ సార్.